Hi everyone, welcome back to another video on my channel. ఈరోజు టాపిక్ ఏంటంటే నా ఫ్రెండ్ ఒకడు అడిగాడు అనమాట. రీసెంట్గా వాడు ఇండియాలో ఐటీలో జాబ్ చేస్తున్నాడు అండ్ వాడికి రీసెంట్గా కెనడా ఆన్ సైట్ అనేది వాళ్ళు ఆఫర్ చేశారు. సో వాడు ఏంటంటే, బ్రో నువ్వు కెనడాలో ఉంటున్నావు కదా, ఇప్పుడున్న పొజిషన్లో కెనడాకి మనం రావచ్చా, ఏంటి అసలు ఎలా ఉంటుంది అని అడిగాడు. సో వాడికి హెల్ప్ అవుతుంది. అండ్ మనం చాలా వీడియోస్ చేసాం కానీ మనం వర్క్ పర్మిట్, పిఆర్, స్టూడెంట్ వీసా గురించి మాట్లాడుకున్నాం. బట్ ఆన్ సైట్ వస్తే ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకోలేదు. సో ఈ వీడియోలో ఆన్ సైట్ 2024లో మీకు కెనడాకి వస్తే మీరు రావచ్చా, వస్తే ఇక్కడ ఎలా ఉంటుంది, మీరు ఏమి గెయిన్ అవుతారు అండ్ వాట్ ఆర్ యూ లూజింగ్, అండ్ ఆల్సో ఇండియా ప్యాకేజ్కి ఇక్కడ ప్యాకేజ్కి కంపారిజన్ సార్ట్ ఆఫ్ అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. వీడియోస్ కనిపిస్తున్నాయి ఏంటంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పీపీపీ కన్వర్టర్ అని చెప్పి, యూఎస్లో 100K అయితే ఇండియాలో 20 lakhs ప్యాకేజ్ అని. ఇన్ సిమిలర్ ఫ్యాషన్ ఏంటంటే ఇండియాలో మనకి 17K ప్యాకేజ్తో మనం ఏ లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేయగలమో, యూఎస్లో మనకి 100K ఉంటే ఆర్ కెనడాలో మనకి 100K ఉంటే సిమిలర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలం అని చెప్పి ఒక కంపారిజన్ టూల్ అనేది ఒకటి ఈ మధ్యన బాగా వినిపిస్తుంది. సో దాని ప్రకారం ఏంటంటే కెనడాలో 100K ప్యాకేజ్ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 18 lakhs ప్యాకేజ్తో ఈక్వలెంట్ అని చెప్పి ఒక టూల్లో వాళ్ళు చెప్తారనమాట. సో బేసికలీ ఫస్ట్ కంపారిజన్ ఏంటంటే మనకి ఇండియాలో ప్యాకేజ్కి వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్కి మనం ఆ టూల్ బట్టి మనం కన్వర్ట్ చేసి ఆ టూల్ యూస్ చేసి మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 18 lakhs ప్యాకేజ్ వస్తుంది అనుకోండి, కెనడాలో మీకు 90K ఆర్ 80K ఇచ్చారనుకోండి, యు ఆర్ టెక్నికలీ బీయింగ్ పెయిడ్ లెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని ఫ్రీగా ఇండియా నుంచి ఆన్ సైట్ తీసుకెళ్తున్నారు కదా, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాస్ట్ ఇన్వాల్వ్, అవన్నీ కంపెనీ బేర్ చేస్తుంది. సో ప్యాకేజ్ పరంగా కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అనమాట. మీకు ఇండియాలో లెస్ దాన్ 18 lakhs ప్యాకేజ్ ఉండి కెనడాలో మీకు వాళ్ళు 100K ప్యాకేజ్ ఆఫర్ చేస్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ హైక్ అనమాట మీ శాలరీలో. సో అది ఫస్ట్ థింగ్ మీరు చూసుకోవాల్సింది. అండ్ కెనడాలో 100K, ఇండియాలో 18 lakhs, ఇది ఫస్ట్ కంపారిజన్. బట్ 100Kని మనం డైరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 50 lakhs ఎంత వస్తుంది. సో అలా మనం క్యాల్కులేట్ చేసుకోకూడదు. డైరెక్ట్ మనం క్యాడ్ని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే అలా వర్కౌట్ అవ్వదు. సో మనకి ఈ క్యాల్కులేటర్లో మనకు చెప్తారనమాట. సో మనకి హైక్ వచ్చి మనం ఆన్ సైడ్ వెళ్తున్నామా లేదా మన ప్యాకేజ్ హిట్ తీసుకుని వెళ్తున్నామా అనేది. అండ్ బేసికలీ మీకు ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. మీరు ఆ క్యాల్కులేటర్ యూస్ చేసి ఆ ప్యాకేజ్ కన్వర్ట్ చేసుకొని మీరు మంచి బెటర్ డీల్ వస్తుంది అనుకుంటే మీరు మూవ్ అవ్వచ్చు. సో మనం కంపేర్ చేసుకున్నాం ఆ టూల్ యూస్ చేసి ఇండియాలో మనకి ఇంత వస్తుంది అండ్ కెనడాలో మనకి వాళ్ళు 100K అలా ఆఫర్ చేస్తున్నారు. సమ్ కేసెస్లో 120, 130 కూడా ఆఫర్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ యువర్ రోల్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే MNCs ఈ మధ్యన కెనడాకి ఎక్కువ ఆఫర్ చేస్తున్నాయి అండ్ దే ఆర్ ఆల్సో పేయింగ్ డీసెంట్. మినిమం 100K అనే బార్ అయితే ఉంటుంది. 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఒకే ప్రాజెక్ట్లో చేస్తున్న వాళ్ళు, వాళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట. నా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. అండ్ సో 100K ప్యాకేజ్తో మీరు కెనడాలో ఉంటే మీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ సో ఈ వీడియోలో ఏంటంటే మీరు సింగిల్ ఇన్కమ్ ఫ్యామిలీ అయ్యి మీరు మీ వైఫ్ని తీసుకొని వస్తే ఎలా ఉంటుంది అండ్ ఇద్దరు వర్కింగ్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. సో అదనమాట. సో 100K అంటే మనకి ఎలా ఉంటుందంటే మంత్లీ మనకి వచ్చేసి టేక్ హోమ్ 5,000 to 6,000 లోపు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద డిడక్షన్స్ అండ్ ఆల్. అండ్ 100K అంటే మీరు హైయర్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారు. ఆల్మోస్ట్ 35% ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీకు కట్ అవుతుంది. సో అంతా పోయాక ఇన్ హ్యాండ్ మనకి ఒక $5,000 to $6,000 వస్తుంది శాలరీ. సో 5,000 and 6,000 కన్సిడరింగ్ మీరు జీటీఏలో ఉన్నారు, టొరంటోలో, మిసిసాగా ఈ రీజియన్లో ఉన్నారు, జాబ్ అక్కడే అయితే ఆ రీజియన్లో మనకేంటంటే రెంట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. 1 bedroom అపార్ట్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్
$2,500 ఉంటుంది. లెట్స్ సే మీరు $5,000 టేక్ హోమ్ తీసుకున్నారనుకోండి, అండ్ కన్సిడరింగ్ యువర్ ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ మీరు ఒక్కలే వర్క్ చేస్తున్నారు, లైక్ మీ ఫ్యామిలీని తీసుకొచ్చారు మీరు కెనడాకి అనుకోండి, లైక్ మీరు తెచ్చే 5,000లో 2,500 లైక్ హాఫ్ ఆఫ్ ద శాలరీ మీ రెంట్కే పోతుంది. అండ్ ఇదేంటంటే లైక్ నేను ఒక డీసెంట్ ఏరియాలో మంచి అపార్ట్మెంట్ గురించి చెప్తున్నాను, అండ్ ద రెంట్ వేరీస్ అనమాట. మీరు బేస్మెంట్స్లో ఉంటే కొంచెం తక్కువ అవుతుంది, లైక్ కొన్ని అపార్ట్మెంట్లో దే ఈవెన్ చార్జ్ 2,000 అండ్ ఆల్, అండ్ కొన్ని బేస్మెంట్స్లో 1,500 కూడా ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సో మోస్ట్లీ అక్కడ నుంచి వచ్చినప్పుడు మనకి హై లెవెల్లో ఆన్ అన్ యావరేజ్ 2,500 అనేది రెంట్ ఉంటుంది, ఒక మంచి లొకేషన్ క్లోజ్ టు బస్ స్టాప్ అండ్ ఆల్ అవన్నీ చూసుకుంటే. కన్సిడరింగ్ ఏంటంటే మీకు వచ్చినట్టే మీరు కార్ కొనుక్కోలేరు కాబట్టి, సో మీకు మంచి సెంటర్లో ఉంటే బాగుంటుంది. సో మినిమం 2,500 మన రెంట్ అనుకుందాం. అవుట్ ఆఫ్ 5,000 లైక్ హాఫ్ ఆఫ్ ద శాలరీ యూర్ జస్ట్ పేయింగ్ ఫర్ రెంట్ అనమాట. సో మనకి ఓకే పోతే పోయింది 2,500, ఇంకో 2,500 ఉంటుంది కదా అనొచ్చు మీరు. సో ఆ 2,500లో మనకి రెంట్లో ఏంటంటే మనకి కొన్ని అపార్ట్మెంట్స్లో లైక్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఉంటాయి. కొన్ని మనం ఎలక్ట్రిసిటీ బిల్ మనమే పే చేయాల్సి వస్తుంది, లైక్ వాటర్ బిల్ ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట. అవి 100-200 అలా ఎక్స్ట్రా ఉంటాయి ఆన్ టాప్ ఆఫ్ రెంట్. సో అది కూడా మనం చూసుకోవాలి. ఓకే, సో ఫ్యూ మంత్స్ ఇంటూ కెనడా మీరు ఈవెన్చువల్లీ మీరు కార్ కొంటారు, ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద రిలై అవ్వడం అంత కన్వీనియంట్గా ఉండదు, అండ్ రూట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అండ్ ఇయర్లో లైక్ 4 months ఫుల్ స్నోలో ఉంటాం, అండ్ అంత స్నోలో మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవడం, గ్రోసరీస్ ఇవన్నీ అండ్ ఆల్, లైక్ ఇట్లా మనం వేరే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం, ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడం ఇవన్నీ బస్సులో అవ్వవు అనమాట. సో మీకు ఈవెన్చువల్లీ మీరు కార్ కొనాలి. కార్ కొంటే కారు ఈఎంఐ, ఇన్సూరెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి మనకి ఆల్మోస్ట్ $1,000 లేచిపోతాయి మంత్కి. నేను ఆల్మోస్ట్ $1,000 కడుతున్నా ఈఎంఐ అండ్ ఇన్సూరెన్స్, పెట్రోల్ ఇవన్నీ పెట్టుకుంటే. సో 2,500 ప్లస్ 1,000 ఈజ్ లైక్ 3,500. మనకి మిగిలేది ఇంకా 1,500. సో మనకి మిగిలేదు ఇంకో 1,500 మిగులుతాయి అనమాట. సో ఈ 1,500లో మీరు మంత్ అంతా గ్రోసరీస్ తెచ్చుకోవాలి, అండ్ మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళాలనే ఖర్చులు, మీకు ఇండియాలో ఏమైనా ఈఎంఐలు ఉన్నా దీంట్లోంచి మీరు మేనేజ్ చేసుకోవాలి, అండ్ ఇంకా మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. సో ఇవన్నీ మీరు దీంట్లోనే చూసుకోవాలి. సో మీకు డిస్పోజబుల్ క్యాష్ అనేది చాలా తక్కువ ఉంటుంది చేతిలో. సో ఆన్ ద అదర్ హ్యాండ్ మీకు ఇండియాలో మనం ఇదే ఒక 20 lakhs సినారియో తీసుకుంటే మనకి ఎక్స్పెన్సెస్ అన్నీ పోగా కూడా మనకి చాలా డిస్పోజబుల్ క్యాష్ అనేది ఎక్కువ మిగులుతుంది మనం ఖర్చు పెట్టుకోవడానికి. మరి కెనడాలో మీకు క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది, ప్రొవైడెడ్ మీరు సింగిల్ ఇన్కమ్ ఎర్నర్ అయితే మీ ఫ్యామిలీ ఇక్కడ ఉండి. లెట్స్ సే మీరు డ్యూయల్ ఇన్కమ్ అనుకోండి, లైక్ ఒక శాలరీ మొత్తం ఎక్స్పెన్సెస్కి పోయినా అండ్ ఇంకొక శాలరీ అనేది మీరు యూ కెన్ ప్లాన్ ఇట్ అనమాట ఇన్ ఏ బెటర్ వే. సో ద బాటమ్ లైన్ ఏంటంటే లైక్ సింగిల్ ఇన్కమ్తో మీరు ఒక 120Kతో వచ్చి ఇక్కడ ఉండాలి అంటే మీకు కొంచెం కష్టం అవుతుంది. లైక్ ఐ డోంట్ సే ఇట్స్ ఇంపాసిబుల్. నేను ఈవెన్ గూగుల్ కూడా చేసి చూసాను, అండ్ 18 lakhsతో ఇండియాలో మనం ఎలా ఉండొచ్చు అండ్ 100Kతో కెనడాలో ఎలా ఉండొచ్చు అని ఆ ఆన్సర్స్ అనేది మీకు ఇక్కడ పోస్ట్ చేస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, బట్ చాలామంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా. సో ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ దిస్ ఈజ్ వాట్ ఐ సే, అండ్ నేను రావద్దని నేను ఎప్పుడు చెప్పను. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఏ డిఫరెంట్ కంట్రీ అండ్ యూ హ్యావ్ ఎ valid if you want to explore a different country and if your company is sponsoring you to work, and ఇట్స్ ఆల్వేస్ ఏ గుడ్ ఆప్షన్. మీరు ఎప్పుడైనా ఒక వేరే కంట్రీకి వెళ్ళి మాకు 2 years 3 years అలా వర్క్ చేసి ఆ కంట్రీని ఎక్స్ప్లోర్ చేసి మీకు నచ్చకపోతే మీరు వెనక్కి వచ్చేయచ్చు, మీకు నచ్చితే మీరు PR తెచ్చుకొని ఇక్కడే కంటిన్యూ అవ్వచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. నేనైతే రావద్దని ఎవరికి చెప్పను, బట్ రావాలనుకుంటారండి. బట్ దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోన్ బీ. చాలామంది ఏంటంటే 100K అనగానే ఓకే 60 lakhs ప్యాకేజ్, నాకు ఇక్కడ 20 కదా, నాకు చాలా ఎక్కువ వస్తుంది అనే ఒక ఇదిలో ఉంటారు. సో అది అనేది కరెక్ట్ కాదు. సో అదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో లైక్ కెనడా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. లైక్ నేను 5 years నుంచి ఇక్కడే ఉంటున్నాను, అండ్ మీకు ఆప్షన్ ఉండి లైక్ ఇఫ్ మీ కంపెనీ స్పాన్సర్ చేసి తీసుకెళ్తే లైక్ ఇట్స్ ఆబ్వియస్లీ గుడ్ చాయిస్ టు కమ్ హియర్ ఎక్స్ప్లోర్, అండ్ యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ ఇఫ్ యూ డోంట్ లైక్ ద కంట్రీ, అండ్ మీకు నచ్చితే మీరు ఇక్కడే కంటిన్యూ అవ్వచ్చు. సో అదండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. చీర్స్. పీస్. అంటే అండి లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది.
సో కొంతమందికి అబ్రాడ్ వెళ్ళి మనీ సంపాదించాలని ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఆ లైఫ్ స్టైల్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది, కొంతమందికి ఓకే అక్కడ ఏముంటుంది అసలు వెస్ట్రన్ కంట్రీస్లో లైఫ్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట. సో మీకు ఏం కావాలి అనేది మీరు చూసుకొని ఓకే నేను ఇక్కడికి వెళ్ళడం వల్ల నాకు అది ఫుల్ఫిల్ అవుతుంది, లైక్ మై ఫినాన్షియల్ గోల్స్ కానీ మై పర్సనల్ గోల్స్ కానీ ఇవన్నీ అలైన్ అవుతున్నాయి. అండ్ కెరియర్ పరంగా కూడా నాకు ఆన్ సైట్ వెళ్ళి అక్కడ పని చేస్తే నాకు బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇక్కడ వర్క్ కల్చర్ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే లైక్ 9 to 5 అంటే 5 o'clockకి యుల్ బీ డన్ అండ్ ఎవరు మిమ్మల్ని వర్క్ చేయరు. సో డిపెండ్స్ ఆన్ యువర్ రోల్ అగైన్, లైక్ ఇఫ్ యువర్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ క్రూషియల్ యూ మైట్ బీ ఆస్క్ టు స్పెండ్ సమ్ ఎక్స్ట్రా టైమ్ అవుట్ ఆఫ్ యువర్ వర్క్ డే. లేదంటే లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ డీసెంట్, లైక్ దే వోంట్ బగ్ యూ ఆఫ్టర్ అవర్స్. అండ్ సో చాలా ఉంటాయి. సో మీకేం కావాలి, లైక్ వాట్ ఆర్ యువర్ ఫినాన్షియల్ అండ్ పర్సనల్ గోల్స్ అనేది మీరు చూసుకొని ఓకే దిస్ ఈజ్ రైట్ ఫర్ మీ అనుకుంటే మీరు మూవ్ అవ్వచ్చు. యూ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు గో బ్యాక్. అండ్ నేనైతే మనీ కోసం అని నేనేం మూవ్ అవ్వలేదు.